ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత అన్ని వర్గాలకు ఆందోళన తప్పటం లేదు. ముఖ్యంగా రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఓవైపు వ్యవసాయానికి సహాయం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం 7 నెలలు గడుస్తున్నా రైతుకు పెట్టుబడి సాయం అందించలేదు. మరోవైపు యూరియా ఎరువుల లభ్యత తగ్గిపోయింది. వీటికి తోడు ఇప్పుడు కరెంటు కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. గతంలో 9 గంటలు లభించే నాణ్యమైన విద్యుత్ కూటమి ప్రభుత్వ హయాంలో 7 గంటలకు పరిమితమైంది. అనధికార విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు కరెంటు కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయానికి సంబంధించి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా కింద సహాయం, ఆర్థిక సహాయం, పెట్టుబడి సహాయం అందజేసేవారు. దీంతోపాటు వ్యవసాయానికి నిరాఘాటంగా 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ రైతులకు అందేలా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విద్యుత్ సరఫరా చేసే గంటలు సమయం కాస్త తగ్గిపోయింది. ప్రస్తుతం 7 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతుంది. మిగతా అనధికార కోతలుగా నమోదవుతున్నాయి. దీంతో రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు పంటకు పూర్తి స్థాయిలో నీరు కావాల్సి ఉన్నా సరే విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంట కూడా చాలా చోట్ల ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతున్న ఆందోళన వ్యక్తం చేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపుతో అన్నదాతల నడ్డి విరిచిన ప్రభుత్వం వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్లో కోతలు విధిస్తోంది. పగటిపూట నాణ్యమైన విద్యుత్ను 9 గంటల పాటు సరఫరా చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే ఇది కాస్త 8 గంటలకు పరిమితం చేసింది. ప్రస్తుతం 7 గంటలకు విద్యుత్ సరఫరా కుదించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో రైతులకు బోర్లు, చెరువులే ఆధారం కావడంతో నీటి ఎద్దడి ఏర్పడుతోంది. ఎటువంటి ప్రకటన లేకుండా విద్యుత్ శాఖ 7 గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ను సరఫరా చేస్తున్న విద్యుత్లో కూడా నాణ్యత లేకపోవడంతో రైతుల కష్టాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని రైతు అనేటువంటి వ్యక్తికి 9 గంటల కరెంటు ఇచ్చేవాడు. తర్వాత విద్యుత్ సరఫరా కూడా మండల స్థాయిలో ఒక కరెంట్ ఆఫీస్ ఉంటే అదనంగా కూడా ఇంకో కరెంట్ ఆఫీస్ ఎగలంగా కట్టించి కూడా సరైన రీతిలో కరెంట్ ఇచ్చేవాడు. అదే కరెంటుని జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు ఎక్కువ వేసేస్తున్నాడు, కరెంటు సరైన రీతిలో ఇస్తలేదు, బాదుడే అనేటి చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముందులోనేమో 9 గంటలు ఇచ్చాడు. మళ్ళీ 9 గంటల నుంచి మళ్ళీ గంట కుదించి 8 గంటలు చేశాడు. 8 గంటలు చేసిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు 7 గంటల్లో కుదించాడు. 7 గంటలు కుదించి అది సరైన రీతిలో రైతులకి కరెంట్ ఇవ్వని పరిస్థితి. అనేక రకాలైన అత్తమాను కట్టు ఎవరిగా చేయాలనేటువంటి పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయా జగన్మోహన్ రెడ్డి గారు అన్నందలా కూడా రైతుల పట్ల ఆదుకున్నాడు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు కొట్టాడు. అన్నీ కూడా సక్రమంగా రైతులనేటువంటి వాళ్ళకి ఒక ఎనుముకగా నిలబడ్డాడు. ఇవాళ పరిస్థితి లేదు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం విద్యుత్ కనెక్షన్లు 7,77,000 వరకు ఉన్నాయి. వీటిలో వ్యవసాయ కనెక్షన్లు 25,000కు పైబడే ఉన్నాయి. మొదట్లో 9 గంటల పాటు విద్యుత్ సరఫరా జరిగిన తరువాత అనధికార విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. దీంతో సమస్యలు మొదలయ్యాయి. రాజానగరం, కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాలతో పాటు కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో పలు ప్రాంతాల్లో వరి సాగుకు బోర్లే ఆధారం. వరితో పాటు మామిడి, కొబ్బరి, ఆయిల్ పామ్, చెరుకు, జీడి మామిడి, పొగాకు, పత్తితో పాటు అత్యధికంగా మొక్కజొన్న సాగు చేస్తారు. విద్యుత్ సరఫరా సక్రమంగా జరగకపోవడంతో వరితో పాటు ఇతర పంటలకు సాగునీరు సరఫరా చేయటం సాధ్యం కావటం లేదని, కొన్ని చోట్ల నీరు అందక మడులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో 9 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు ఇచ్చేవారు. అదే రకంగా రాజానగరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులైనటువంటి జగ్గంపూడి రాజా గారు మాకు రెండో పంటకి నీరు లేదు అంటే మాకు పుష్కర నీరు వదిలించి పూర్తిగా మాకు పొలాలకి పంట నీరు అందించేవారు. మాకు ధీమాగా రైతులందరూ కూడా గుండెల మీద చేసుకొని ధీమాగా పంట పండించుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజున 9 గంటల కరెంట్ని 8 గంటల కరెంట్ చేశారు. 8 గంటల కరెంట్ని 7 గంటల కరెంట్ చేశారు. అదే 7 గంటల కరెంట్ అయినా పూర్తిగా మోటార్లు తిరుగుతాయని అనుకుంటే ఒక పేసు తక్కువ ఇచ్చి 2 పేసులు కరెంట్ వచ్చేది. నాణ్యమైన కరెంట్ రాక మోటార్ల దగ్గరుండి మేము స్విచ్లు నొక్కినా కూడా తిరగని పరిస్థితులు ఉన్నాయి.
ఆ 7 గంటల కరెంటు కూడా తిరగట్లేదు. అయితే రైతు అనేవాడు భోజనానికి కూడా ఇంటికి వెళ్ళకుండా మేము ఇదే మోటార్ షెడ్ దగ్గర కూర్చొని పదే మోటార్లు నొక్కుంటూ ఉండేవాళ్ళం ఉంటున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆటో స్టార్టర్లు వేసి నాణ్యమైన కరెంట్ ఉండటం వల్ల ఆటో స్టార్టర్ దానికి అది ఎత్తేసుకొని మోటార్ తిరిగేది, నైట్ పగలు లేకుండా ఏ టైం వచ్చినా కానీ. ఇప్పుడైతే దగ్గరుండి వేసుకున్నా కూడా మోటార్లు తిరగట్లేదు నాణ్యమైన కరెంట్ లేక. గతంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఫీడర్ల కెపాసిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 411 కోట్ల రూపాయల వ్యయంతో 26 నూతన సబ్స్టేషన్లను సైతం ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం 1920 కిలోమీటర్ల మేర 11 kV డెడికేటెడ్ లైన్ను ఏర్పాటు చేసింది. 38,000కు పైగా నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే జరిగింది. వైఎస్ఆర్సీపీ హయాంలో వ్యవసాయానికి 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ నిరాఘాటంగా సరఫరా అయ్యేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు రైతులు. విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడటంతో ఆటోమేటర్ ద్వారా కాకుండా తామే మోటార్ల వద్ద ఉండి ఎప్పటికప్పుడు చూసుకోవాల్సి వస్తుంది అంటున్నారు. ఎప్పుడు మోటార్లు నిలిచిపోతాయో తెలియటం లేదంటున్నారు. మరోవైపు విద్యుత్ సమస్యలు వస్తే సిబ్బంది ఎవరూ స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. మాకు గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవాలంటే ధీమాగా అమ్ముకుండేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళినా సరే టార్గెట్ అయిపోయింది. వాళ్ళు నిజంగా ధాన్యం ఏడు కొనలేదు. మిల్లోళ్ళు వాళ్ళు కుమ్మక్కై మొత్తం మీద వాళ్ళు లాలేజ్ అయిపోయి ఎప్పుడు వెళ్ళినా సరే టార్గెట్ అయిపోయింది అనే చెప్పారు. కానీ ఎప్పుడు మేము కొంటామని ధీమాగా ఎప్పుడూ లేదు. తర్వాత ఈ కరెంటు విషయానికి వచ్చేటప్పటికి మాకు ముందు పర్ఫెక్ట్గా 9 గంటలు ఇచ్చేవారు మన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. మనకి ఇది వచ్చిన తర్వాత ముందు 8 గంటలు, తర్వాత 7 గంటలు కూడా నాణ్యంగా ఇస్తలేదు. గంటకి టిప్పు కొట్టడం, మళ్ళీ అది ఏదో ఎక్స్ట్రా ఇచ్చినట్టు ఇవ్వడం, టిప్పుల కింద కొట్టి ఆపి ఇస్తున్నాడు. అలా ఇవ్వడం వలన ఈ తడిసిన చేనే తడుతుంది. మాకు గత ప్రభుత్వంలో మేము అంతా దాళవా పెట్టుకుంటూ ఈ సంవత్సరం మొక్కజొన్న పెట్టుకున్నా నీరు సరిపోక మొత్తం చేనంతా ఎండిపోయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చూసుకుంటే ఒకవైపు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగట్లేదు, దాంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా 9 గంటలు, గత ప్రభుత్వంలో ఏదైతే 9 గంటల పాటు నిరాఘాటంగా విద్యుత్ సరఫరా చేశారో అదే రకంగా విద్యుత్ సరఫరా కూడా ఈ ప్రభుత్వం జరపాలని కోరుకుంటున్నారు. ప్రధానంగా నీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. దాంతో ఈసారి పంటలు కూడా చాలా మంది వదులుకున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోరుకొండ నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే సాగు కోసం అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని, ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా జరుగుతుందోనని రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అంతంత మాత్రంగా ఉంటే, మరోవైపు మరమ్మతులు, ఇతర అవసరాల పేరుతో ప్రతిరోజు మరో అరగంట విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.